కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార లిబరల్ పార్టీ నేతగా మార్కు కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి కెనడా ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో జస్టిన్ ట్రూడో 9 ఏళ్ల పాలనకు ముగింపు పలికారు. మార్కు కార్నీ లిబరల్ పార్టీ నాయకత్వ పోటీలో 131,674 ఓట్లతో గెలిచారు. ఇది మొత్తం పోలైన 85.9% బ్యాలెట్లకు సమానం. ఈ పోటీలో ఆయన ప్రత్యర్థులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ భారీ విజయంతో లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతలను త్వరలో చేపట్టనున్నారు మార్కు కార్నీ. ఆయనకు ఆర్థిక రంగంలో అపారమైన అనుభవం ఉండడంతో పాటు కెనడా ప్రజలు ఆయన పాలనపై చాలా ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మార్క్ జోసెఫ్ కార్నీ 1965 మార్చి 16న నార్త్ వెస్ట్ టెరిటోరీస్లోని ఫోర్ట్ స్మిత్లో జన్మించారు. అల్బెర్టాలోని ఎడ్మంటన్లో పెరిగిన కార్నీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని 1988లో పొందారు. తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 1993లో మాస్టర్స్, 1995లో డాక్టరేట్ డిగ్రీలను సాధించారు. కార్నీ తన వృత్తి జీవితాన్ని గోల్డ్మన్ సాక్స్లో ప్రారంభించి వివిధ కీలక పదవుల్లో పనిచేశారు. 2004లో కెనడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసోసియేట్ డిప్యూటీ మినిస్టర్గా వర్క్ చేశారు కార్నీ. 2008 నుంచి 2013 వరకు కెనడా బ్యాంక్ 8వ గవర్నర్గా సేవలందించారు. ఆ సమయంలో 2008 ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 2013 నుంచి 2020 వరకు కార్నీ ఇంగ్లాండ్ బ్యాంక్ 120వ గవర్నర్గా కూడా పనిచేశారు. బ్రెగ్జిట్, కోవిడ్-19 మహమ్మారి సమయంలో బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను నడిపించారు. 2024లో లిబరల్ పార్టీకి ఆర్థిక సలహాదారుగా చేరారు కార్నీ. 2025 జనవరిలో లిబరల్ పార్టీ నాయకత్వ పోటీలో పాల్గొని మార్చి 9న 86% ఓట్లతో విజయం సాధించారు. కార్నీ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కెనడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, క్లైమేట్ చేంజ్ సమస్యలను పరిష్కరించడం, అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడం వంటి సవాళ్లను ఎదుర్కోనున్నారు. ఆయన ఆర్థిక పరిజ్ఞానం, అనుభవం కెనడా అభివృద్ధికి ఉపయోగపడతాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.